పిల్లలే సంపద అనే కొత్త కాన్సెప్ట్కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇద్దరు మించి పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నలుగురు పిల్లల్ని కనాలడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరే భారంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందనే చర్చ జరుగుతోంది. భవిష్యత్ ఆలోచనలతో పిల్లలే సంపద అనే కార్యక్రమం ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. పాపులేషన్ మేనేజ్మెంట్తో సంపద సృష్టికి అవకాశం ఉందని ప్రభుత్వం చెప్తోంది. నూతన విధానంపై చర్చ జరగాలని భావిస్తోంది. రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న సంతానోత్పత్తి రేటు భవిష్యత్తులో తీవ్ర మానవ వనరుల కొరతకు, ఆర్థిక మాంద్యానికి దారితీసే ప్రమాదం ఉందని ప్రభుత్వం అంటోంది. అందుకే జనాభా వృద్ధిని ప్రోత్సహించేలా పిల్లలే సంపద అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 5న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పాపులేషన్ మేనేజ్మెంట్ పాలసీ ముసాయిదా ఆధారంగా ఈ సరికొత్త విధానంపై మరింతగా లోతుగా చర్చించి అందరి అభిప్రాయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలనేది కూటమి సర్కార్ ఆలోచన. జనాభా నియంత్రణకు బదులు జనాభా వృద్ధికి పెద్దపీట వేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. ఇందులో భాగంగా 3వ బిడ్డకు జన్మనిస్తే 30,000 రూపాయలు, 4వ బిడ్డకు 40,000 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. జాతీయ సగటు కంటే ఫెర్టిలిటీ రేటులో ఏపీ వెనుకబడి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో ఏపీ జనాభా పరంగా 10వ స్థానంలో, వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉంది. రాష్ట్ర జనసాంద్రతలో మాత్రం జాతీయ సగటు కంటే చాలా తక్కువగా ఉంది. దేశంలో ప్రతి చదరపు కిలోమీటరు పరిధిలో సగటున 382 మంది నివసిస్తుంటే ఆంధ్రప్రదేశ్లో ఆ సంఖ్య కేవలం 304గా ఉందని ప్రభుత్వం చెప్తోంది. రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేట్ గతంలో 2.10గా ఉండగా అదిప్పుడు 1.50కి పడిపోయిందని, దేశ సగటు ఫెర్టిలిటీ రేట్ 1.9గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఈ అంశంలో చాలా వెనుకబడి ఉంది. అందుకోసం పిల్లల్ని కనేందుకు ప్రోత్సాహకాలు అందించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో నలుగురు పిల్లలను కనాలి అనడం చర్చనీయాంశంగా మారింది. ఆర్థిక పరిస్థితులు, ఇతర కారణాలతో ఒకరిద్దరు సంతానం కూడా భారంగా మారుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలకు ఆశపడి ఇద్దరు పిల్లలని అదనంగా కంటే ఆ కుటుంబం ఆర్థికంగా అతలాకుతలం అవడమే కాక ఆరోగ్యంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. మహిళల ఆరోగ్యం, ఇతర అంశాలను కూడా దృష్టిలో పెట్టుకుని పిల్లల విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయం అమలు సాధ్యమేనా అనే చర్చ రాష్ట్రంలో జరుగుతోంది.